వనరుల శాఖ మంత్రిగా ఉన్నది నితిన్ గడ్కరీ గారు. ఆ నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. కాళేశ్వరం వల్ల ఇలా హైదరాబాద్ సమస్య, తాగునీటి సమస్య తీరింది, అద్భుతమైన పంటలు పండుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ గొప్పది అని అనేక సందర్భాల్లో చెప్పారు గడ్కరీ గారు. ఇది ఒక హైదరాబాద్లో మీటింగ్ చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ ఆనాటి మన గవర్నర్ నరసింహన్ గారు కూడా ఏం చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ నీళ్లు, తాగనీళ్ళకి, ఇరిగేషన్కి, ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి, సో కాళేశ్వరం ఎంత గొప్పగా పనిచేసింది అనేది వారు స్వయంగా విజిట్ చేసి చూసి, ప్రాజెక్ట్ను చూసి, ఆ రోజు ఈ ప్రాజెక్టు పనితీరును, ప్రాజెక్టు యొక్క ఫలితాలను అభినందించినటువంటి వ్యక్తి నరసింహన్ గారు. దెన్ సిడబ్ల్యూసి, ఎవరైతే మొత్తం ఈ దేశంలో సాగునీటి రంగానికి అథారిటీ ఉందో, సెంట్రల్ వాటర్ కమిషన్, దాని చైర్మన్, దాని హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మసూద్ హుసేన్ గారు ఏమన్నారో ఒక్కసారి మీరు చూడండి. ఆయన వచ్చి విజిట్ చేసి ప్రాజెక్టులో మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. The agencies which are working, the designs, their planning, execution, everything is by and large highly satisfactory. సో ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్, డిజైను అన్నీ కూడా చాలా బాగుంది, హైలీ సాటిస్ఫాక్టరీ ఉందని ఇంకా చాలా చెప్పాడు ఆయన. మరి టైం తక్కువ ఉంటుందని నేను షార్ట్గా పెట్టినారు. డీటెయిల్డ్గా అసలు అద్భుతమైన పని జరుగుతుందని చెప్పి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు కూడా అభినందించినటువంటి విషయం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు. కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఆయన కూడా కాళేశ్వరంను చాలా మంచి పని చేసిండ్రు, కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయని చెప్పిండు. సరే, ఆయన ఉంటాడుగా తిక్కల మంత్రి, ఆయన కూడా ఏం చెప్పిండు, ఇప్పుడు ప్రస్తుత మంత్రి, అది కూడా చూడండి. నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు బహుశా. దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా, వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేస్తే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడి చర్చ వస్తే ఆ కాంగ్రెస్లో ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మ్యాక్సెసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఏమన్నారో కూడా చూద్దాం. The Godavari before dry and dead river. Now due to this project, flowing river, water come. जब पानी आ जाता है ना तो जीवन आ जाता है. जब ये सरकार बनी, उन्होंने काकतिया तालाबों का काम शुरू किया था. मैं तब आया था, मैंने विजिट किया था और मैंने अपना जन्मदिन एक तालाब पर मनाया था. काकतिया मिशन को मैं अपने काम का रीएप्लीकेशन मानता हूँ. ये तेलंगाना राज्य पहले नंबर का राज्य है जिसने, जो कह सकता है कि सबके पास जीने और पीने के लिए पानी है, सबके लिए खेती के लिए पानी है, उद्योग के लिए पानी है. ये बात अपने आप में कहना बहुत गौरव की बात होती है. इसलिए तेलंगाना मेरे दिल के पानी के मामले में बहुत करीब है. हम चाहते हैं कि ये जो तेलंगाना सरकार ने अच्छे काम किए हैं, इन कामों को देश भर के लोग देखें, इन कामों को देश भर के लोग समझें, इन अच्छे कामों को ये देश जाने. देखिए, लिंकिंग ऑफ रिवर